హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఓకే. సో చాలామందికి వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. మంచి పరిహారాలు మీకు ఇస్తూ ఉంటాను. వివాహానికి సంబంధించి అయినా సరే, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారంలో స్టెబిలిటీ లేదు, ఒక గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ఓకేనా. ఓకే. సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మరి మీరు ఏదైనా రిలేషన్షిప్లో కనుక ఉంటే మరి మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సరేనా. ఓకే. సో అందరూ కూడా మీరు మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ ఫేస్ని, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. టెంపరెన్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ది స్టార్ కార్డ్. ఓకే. ఫస్ట్ మనం ఈ 3 కార్డ్స్ క్లారిఫై చేద్దాం. సరేనా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సో మీ వ్యక్తి కానీ మీరు కానీ ఇక్కడ వచ్చేసి ధనస్సు రాశి అండ్ తులారాశి వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు కానీ మీ వ్యక్తి, మీ పర్సన్ కానీ అసలు ఏం జరుగుతుంది ఈ కనెక్షన్లో అనేది చూస్తే కనుక ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని కనబడుతుంది. ఒకరితో ఒకరు దూరంగా ఉండి మాటలు ఉన్నా కూడా లిమిటెడ్గా ఉన్నాయి. మీరు చాలా దూరంగా ఉన్నారు. కొంతమందికి అయితే నో కాంటాక్ట్లో ఉన్నారు. కానీ ఇద్దరు మనసులో అయితే ఫీలింగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇద్దరు మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అది కూడా దూరం నుంచి ఒకరొకరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు, ఒక కన్నేసి పెట్టారు. మీరిద్దరు అంటే ఒకరి లైఫ్లో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ ఒక హోప్ అనేది ఉంది. ఫ్యూచర్లో ఈ రిలేషన్ మళ్ళీ కలుస్తారు. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ రిలేషన్లో మళ్ళీ కలుస్తారు. మంచి హ్యాపీ డేస్ ఉంటాయి. ఈ లైఫ్, ఈ ఫేస్ దాటిన తర్వాత మళ్ళీ మీరు కలుస్తారు. ఒక రకమైన హోప్ ఉంది, ఒక రకమైన స్తబ్దత, నిశ్శబ్దం, ఒక కామ్నెస్ ఉంది. డెఫినెట్గా మంచి హ్యాపీ డేస్ అయితే వస్తాయి. ఈ ఈ ఈ లైఫ్, ఈ ఫేస్ దాటిన తర్వాత మళ్ళీ మీకైతే మళ్ళీ మీరు కలుస్తారు. ఒక రకమైన హోప్ అయితే ఉంది అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే ఒకరినొకరు దూరం నుంచి చూస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళు ఏం ఫోటోలు పెడుతున్నారు, ఏం స్టేటస్లు పెడుతున్నారు, ఇవన్నీ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకరినొకరు అయితే విడవలేదు. ఓకేనా. అంటే ఒకరి ఆలోచన నుంచి ఒకరు దూరం కాలేదు. అంటే వెయిట్ చేస్తున్నారు. డివైన్ టైంలో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది డెఫినెట్గా. సో దానికోసం ఇద్దరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు మీ ఇద్దరిలో బ్యాలెన్స్ వస్తుంది. సో మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా మీ ఫీలింగ్స్ అన్నమాట. మీరు ఆల్రెడీ ఒకవేళ కనెక్షన్లో ఉన్నా లేకపోయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఫీల్ అవుతున్నారు. సో మీ ఆలోచనలన్నీ అటువైపుగానే ఉన్నాయి. ఒక స్టేబుల్ కనెక్షన్ అని చెప్పవచ్చు ఇక్కడ డెఫినెట్గా కూడా. సో అంటే ఈ కనెక్షన్లో ఎటువంటి భయం లేదు, దిగులు లేదు, బెంగ లేదు. ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఏదో ఒక హోప్, ఏదో ఒక ప్రశాంతత. ఇప్పుడు కాకపోతే ముందైనా జరుగుతుంది. ఈ రిలేషన్షిప్లో మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఖచ్చితంగా మీరు ఇద్దరు కలుస్తారు అని ఒక హోప్ మీ ఇద్దరికి ఉంది. సో ఇక ముందు కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అనేది చాలా ప్రశాంతంగా ఉన్నారు. సో ఈ కనెక్షన్లో అంటే ఏంటంటే ముందైనా సరే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అనేది మీ యొక్క ఇంటెన్షన్ మీ ఇద్దరికి ఉంది. చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు. సో ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. వస్తుంది, బ్యాలెన్స్ వస్తుందని నమ్ముతున్నారు. చాలామంది ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ చూసి ధైర్యం తెచ్చుకున్నారు. సో చాలామంది టారో రీడింగ్స్ ఇవన్నీ చూసి కూడా ధైర్యం తెచ్చుకున్నారు. ఓకేనా. సో మన ఫ్యూచర్ మన చేతిలో ఉంది. మన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు.
ఇంకా ఇంకేమైనా రెమెడీస్ ఫాలో అవ్వచ్చు, ఏదైనా పరిష్కారం చేయవచ్చు, లేదంటే పూజలు చేయొచ్చు, జపం చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. ఏదో ఒకలాగా నా కనెక్షన్ నిలబెట్టుకుంటాను అనే ధైర్యంలో ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ. సో ఈ ఈ ఎనర్జీస్ కనుక మీకు కనెక్ట్ అయితే ఇక ముందు రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది. చూద్దాం. సో ఎందుకంటే ఇప్పటివరకు ఏవి కూడా నెగిటివ్ కార్డ్స్ అయితే రాలేదు ఇక్కడ. ఈ 3 కార్డ్స్లో అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. సో ఈ ఎనర్జీస్లో కనుక మీరు ఉంటే మరి ఫర్దర్ రీడింగ్ కూడా మీకు రెజినేట్ అవుతుందా, మరి మీకు ఫర్దర్ రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. సరేనా? సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మీరు ఏ విధంగా అయితే ఈ పర్సన్ని మిస్ అవుతున్నారో మరి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మరి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మనం ఇప్పుడు చూద్దాం. సరేనా? ఓకే. సో టారో కార్డ్స్తో క్లారిఫై చేద్దాం మళ్ళీ. మరి మీరు ఏ విధంగా అయితే చేంజ్ చేశారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో లేదా మనం చూద్దాం. ఎస్, టవర్ కార్డ్, డెత్ కార్డ్, 8 of swords, 7 of pentacles, జడ్జిమెంట్ కార్డ్. ఓకే. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. సో మనం ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం. సరేనా? సో వీళ్ళు ఏంటంటే చూడండి, నాకు ఇక్కడ ఏమర్థమైందంటే ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది. ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చి మీ కనెక్షన్ సడన్గా ఎండ్ అయిపోయింది. సడన్గా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు, ఖర్చు చేసుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకోవడము మానేయడం, ఇలాగ సడన్గా ఒక టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లోకి వచ్చింది. కూలిపోయింది అనమాట. మీరు ఏదైతే ఈ రిలేషన్షిప్లో ఒక బిల్డింగ్ కట్టుకున్నారో అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. మీ ఆశలన్నీ అడియాశలు అయిపోయి దీనివల్ల మీ ఇద్దరికి కూడా రిలేషన్షిప్ లాస్ అనేది జరిగింది, పరువు నష్టం జరిగింది. దీనివల్ల దూరంగా ఉంటున్నారు, మాట్లాడుకోవట్లేదు, ఒక సీక్రెట్ కనెక్షన్ లాగా పెట్టారు. ఓకేనా? కొంతమందికి ఇది ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది ఈ కనెక్షన్ గురించి, దానివల్ల మీ ఇంట్లో గొడవలై మీ ఇద్దరిని సపరేట్గా ఉంచారు. పరిస్థితి ఎలా ఉందంటే చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు, చాలా టెన్షన్గా ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. నేను ఇక్కడ పొరపాటు చేశానా, ఏం పొరపాటు చేశాను, ఎందుకు ఈ కనెక్షన్ ఇలా సడన్గా ఎండ్ అయిపోవాల్సి వస్తుందని ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకున్న ఎమోషన్స్ అన్నీ ఒక లావాలాగా వచ్చేస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో ఇంతవరకు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పలేదు. సో ఇంతవరకు కూడా వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏది కూడా చెప్పలేదు. చూడండి, అంటే వాళ్ళ ఆలోచన మీకు చెప్పలేదు. సో అది మంచి అవనివ్వండి, చెడవనివ్వండి, మీతో ఏది షేర్ చేసుకోలేదు. మీ మైండ్లో ఉన్న ఆలోచన మీకు తెలియదు. ఓకేనా? అంటే సో వీళ్ళు ఏ క్షణంలోనైనా మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితుల్లో అయితే ఉన్నారు డెఫినెట్గా. నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎండింగ్స్కి రీచ్ అయిపోతున్నారు. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. చాలామందిలో ఒక విపరీతమైన అట్రాక్షన్, సెక్సువల్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫీలింగ్స్ మీ పట్ల ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ కావు, మీ పట్ల ఉండే ఇష్టం, అట్రాక్షన్, సో ఇంకా క్రేవింగు, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు అనమాట. దానివల్ల అతి తొందరలోనే మళ్ళీ అంటే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. చూడండి, అంటే మీతో ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది ఈ కనెక్షన్ అని నిర్ణయించుకున్నారు, కానీ మళ్ళీ రీబర్త్ కాబోతుంది రిలేషన్. ఈ డెత్ కార్డ్తో ఒక చేంజ్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఎక్కడైతే మీరు ఇప్పుడు స్టక్ అయిపోయి ఉన్నారో, స్టక్ నుంచి మీరు బయటకు రాబోతున్నారు. మళ్ళీ ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ కనెక్షన్లో ఒక చేంజ్ వస్తుంది. సో ఇంతవరకు మీరే ఈ వ్యక్తిని చేశారు, బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ నిండిపోయి చెప్పే కదా ఒక లావాలాగా బయటకు వచ్చేస్తున్నాయి. సో ఆ విధంగా రోజుకు వచ్చిన ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టేసుకుంటున్నారు. ఎవరికి చెప్పట్లేదు, ఎవరికి చెప్పడానికి కూడా వీలు లేదు, మీకు చెప్పలేదు. సో వాళ్ళ ఫీలింగ్స్ చెప్పలేదు. కానీ ఈ వ్యక్తి అయితే వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పలేదు. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, జడ్జిమెంట్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్, జడ్జిమెంట్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. సో వీళ్ళు మెల్లగా మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. డెఫినెట్గా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో మెల్లిమెల్లిగా వీళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు. వీళ్ళు ఏ క్షణంలోనైనా సరే మీ లైఫ్లోకి రావచ్చు. సో మీ మీద అంత ఇష్టాన్ని పెంచుకుంటున్నారు. వీళ్ళకు మీ మీద ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్, ఈ అట్రాక్షన్స్, ఈ కేవింగ్స్ అన్నీ ఎక్కువైపోయి నిండిపోయి ఒక లావాలాగా బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ డెఫినెట్గా ఈ కనెక్షన్లో ఒక చేంజ్ అనేది వచ్చింది. మిమ్మల్ని వీళ్ళు చేంజ్ చేయబోతున్నారు. మీరు రెడీగా ఉండండి. డెఫినెట్గా వీళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు. అది
సో మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ ఎనర్జీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.